కుంగుబాటు, లోటుపాట్లు కనిపిస్తాయన్నమాట. కాబట్టి తమ పని తాము చేసుకుపోయే తప్ప నేను అనే భావన వ్యక్తం చేయనట్లే శరీరంలో అవయవాలు నేను అనే భావన ఎట్లా వ్యక్తం చేయవో ఆశ్రయం ఇస్తున్న శరీరం ఏనాడు నేను అనదు. ఎవరు నిద్రపోతున్నప్పుడు నేను అనలేరు కదా. నిద్రపోతున్నప్పుడు నేను అనలేరు కదా. నేను నిద్రపోతున్నాను అని చెప్పి నిద్రలో ఎవరో చెప్పలేరు కదా. రమణ మహర్షి చెప్పే మాటలు అనమాట ఇవన్నీ. క్షుణ్ణంగా గమనిస్తే ఏమీ ఉండదండి. రోజు మనం గమనికలో మన ఎరుకలో ఉండే విషయాలే, ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కానీ మనం కొన్ని కొన్ని విషయాల దగ్గర వాటిని కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోకుండా ఇక్కడ నేను అనే అహంభావం, నాది అనే అహంభావం మనం వదిలేస్తే, అంటే మన ఉదాహరణకి మనం ఎక్కడో వెతుక్కోకర్లా, మన శరీర అవయవాలు, మన జ్ఞానేంద్రియాలు, మన పంచేంద్రియాలు మనకి ఏం చేస్తున్నాయో వాటిని గమనించి మనం చేసుకుంటూ పోతే మనం ఎలా ఉంటాయో దానికి శరీరం ఏనాడు నేను అనదు. ఎవరో నిద్రపోతున్నప్పుడు నేను అనలేరు కదా. ఒక్కసారి మెలకువ రాగానే నేను నిద్రలేస్తుంది. మెలకువ రాగానే నేను అనేది నిద్రలేస్తుంది. అందుకే రమణ మహర్షి నేను ఎప్పుడు లేస్తుందో తెలుసుకోమన్నాడు. ఆ నేను అనేది ఎప్పుడు మొదలవుతుందో మనలో, నేను, నాది, నా యొక్క, నా ప్రతిభ అని చెప్పేసి చెప్పుకుంటాం చూసారా, అది ఎప్పుడు మొదలవుతుందో అది తెలుసుకోమంటున్నారు రమణ మహర్షి గారు. ఆయన ఎక్కువగా ఏమీ చెప్పరు. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకుని రా అంటాడు ఆయన. ఎవరైనా వెళ్ళి క్వశ్చన్ చేస్తే అసలు నువ్వెవరివి అది తెలుసుకుని నా దగ్గరికి రా అంటాడు. అది తెలుసుకోవటం మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే నువ్వెవరో తెలుసుకుంటే ఇంకా నీలో క్వశ్చనే లేదు అసలు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి మనం కామ్గా, అసలు నేను అనే క్వశ్చన్ మనలో లేకపోతే, నేనెవరిని అనే క్వశ్చన్ నీకు ఆలోచనలో ప్రస్ఫుటమైతే గనక ఇంకా మనం ఆన్సర్ అడిగే ప్రస్తావనే లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏమంటున్నారు, అసలు నేను ఎప్పుడు నిద్రలేస్తుందో, ఆ నేను అనేది ఒక టైంలో మనలో నిద్రలేస్తుంది. ఆ నేను అనేదాన్ని మనం డౌన్ చేస్తే 95%, 99% ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రశాంతంగా జీవనం వెళ్ళిపోతుంది. ఇబ్బందులు ఎదురైతే అందరూ మనల్ని పిచ్చివాళ్ళగానో, లేకపోతే వీడికి ఏం తెలియదనో సమాజంలో మనల్ని చిన్న చూపు చూడవచ్చు. కానీ మనం భగవంతుడికి దగ్గరగా, ఆత్మజ్ఞానానికి దగ్గరగా పయనం చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి భగవంతుడు, మనకి సృష్టి అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ మనకి తోడవుతుందనమాట. మనం చాలామంది అనుకుంటారు నేను చేస్తే, నేను వెళితే, నేను చేస్తే అని చెప్పేసి నేనే చేస్తున్నాను, నేను నా తెలివి, నా ప్రతిభ చేయటం మూలంగానే ఈ పని ఇలా జరిగింది, నా పిల్లల్ని ఇలా నేను సక్రమైన మార్గంలో పెట్టాను, నా కుటుంబాన్ని ఇలా నేను నడిపించాను, నేను ఇలా తెలివిగల పని చేయబట్టే, నేను ఇలా డబ్బులు సంపాదించబట్టే అనేది ఒట్టి తప్పు మాట. దానికి మనం అక్కడ ఆ సమయంలో ఆ కర్మ చేయడానికి మనం నిమిత్త మాత్రులుగా ఉన్నాం. ఆ కర్మ చేసి మనం పక్కకు తప్పుకుంటే ఏమీ ఉండదు. అక్కడ నేను అనేది లేదు. అక్కడ అది ఆ కర్మ చేయటానికి రెడీగా నిన్ను భగవంతుడు పెట్టాడు, నువ్వు చేసావు అంతే. తప్ప నువ్వు చేసింది కాదు, నువ్వు కాదు. అక్కడ ఆ కర్మలో భాగం నీకుంది అంతే తప్ప దానిలో వాడివి నువ్వు కాదు, నువ్వు కాదు. అక్కడ నువ్వు అనేవాడివి అసలు ఏ కోసైనా లేవు. నువ్వు అనేవాడు ఉన్నావు అంటే అక్కడ మరలా మారిపోతుంది, సీన్ మళ్ళీ మొదలుకు వస్తుంది అనమాట. కాబట్టి ఆ నేను అనేది ఎప్పుడైతే మనం వదిలేస్తామో, ఆ నేను అనేదాన్ని నిద్ర లేవకోకుండా చూసుకోగలిగితే మన జీవితం మొత్తం పరిపూర్ణమైపోతుంది అనమాట. కాస్మిక్ ఎనర్జీ మనకు ఎదురొచ్చి మనల్ని నడిపిస్తుంది అనమాట. అహం ఎప్పుడు మనలో ఉండకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దలు చెప్తారు. ఎందుకు ఒదిగి ఉండమంటారు? ఒదిగి ఉండటంలో నీ కార్యక్రమాలన్నీ సజీవుగా సాగిపోతాయి. కాబట్టి ఎదిగిన కొద్దీ ఒదుగు అని చెప్పేసి మనకి లిరిక్స్ కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఆ ఎదగటం అనేది, ఎదగటం అనేది మనం గమనించినప్పుడు మనలో నేను అనేదాన్ని నిద్ర లేకోకుండా దాన్ని అలా ఉంచేసి వద్దు. ఓకే, అంతా భగవన్నామ స్మరణ అంటే ఈశ్వరేచ్ఛ అని చెప్పేసి కామ్గా మనం పని చేసుకుంటూ వెళ్ళటమే. భగవంతుడు ఈ జన్మకి ఇది ఇచ్చాడు, ఇది చేసుకుంటూ వెళ్ళటమే మన పని. ఎస్, అంతే. ఒక్కసారి అంతరంగంలోని